హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ టీవీ. మనం ఈరోజు ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ మూవీస్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 10 పఠాన్. ఈ మూవీ బడ్జెట్ చూసుకున్నట్లయితే 250 crores. బాలీవుడ్ మాన్స్టర్ అయిన షారుఖ్ ఖాన్ ఈ మూవీ 4 years తర్వాత తీయడంతో ఈ మూవీపై చాలా వరకు ఆసక్తి చూపించిన జనాలు ఈ మూవీ కోసం వెయిట్ చేసి మరీ చూశారు. సో ఈ మూవీ కోసం చాలా వరకు బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. నెంబర్ 9 రాధేశ్యామ్. ఈ మూవీ బడ్జెట్ చూసుకున్నట్లయితే 300 crores. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోవడంతో ఆటోమేటిక్గా మూవీ బడ్జెట్ కూడా మారింది. నెంబర్ 8 పుష్ప 2. ఈ మూవీ బడ్జెట్ 350 crores. ఈ మూవీకి ముందు అల్లు అర్జున్ ఒక డాన్సర్గా మాత్రమే ఆల్ ఓవర్ ఇండియాకి తెలుసు. ఈ మూవీతో తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. నెంబర్ 7 సాహో. ఈ మూవీ బడ్జెట్ 350 crores. బాహుబలి క్రియేట్ చేసిన వైబ్ని ఇంకా జనాలు మర్చిపోకనే ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ సాహోతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ నియర్లీ 224 crores వరకు కలెక్ట్ చేసింది. నెంబర్ 6 బ్రహ్మాస్త్ర. ఈ మూవీ బడ్జెట్ 410 crores. ఇట్స్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ ఇన్ ద బాలీవుడ్. ఇది ఒక ఫ్యాంటసీ యాక్షన్ మూవీ. నెంబర్ 5 ప్రాజెక్ట్ కే. ఈ మూవీ బడ్జెట్ 500 crores. ఈ మూవీ ఒక 4 planets ని బేస్ చేసుకొని తీస్తున్నట్లు టాక్ ఉంది. ఈ మూవీ థీమ్ వచ్చేసరికి వరల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ సర్వైవల్ ని బేస్ చేసుకొని ఈ మూవీ తీస్తున్నట్లు తెలుస్తుంది. నెంబర్ 4 ఆదిపురుష్. ఈ మూవీ బడ్జెట్ 500 crores. ప్రజెంట్ జనరేషన్ అంతా హిస్టారికల్ మూవీస్కి చాలా వరకు లైక్ చేస్తున్నారు కాబట్టి ఈ మూవీ కూడా రామాయణంని బేస్ చేసుకొని వస్తున్న మూవీ కాబట్టి ఫ్యాన్స్ అండ్ చాలా వరకు ఈ మూవీ పైన హోప్స్ అయితే ఎక్కువ పెట్టుకున్నారు, కానీ చాలా వరకు డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ అయితే. నెంబర్ 3 పొనియన్ సెల్వన్. ఈ మూవీ బడ్జెట్ 500 crores. ఈ మూవీ 1000 years బ్యాక్ జరిగిన ఒక స్టోరీని బేస్ చేసుకొని తీశారు. ఆయన రైటర్ పేరు వచ్చేసి కల్కి. ఆ బుక్ తమిళనాడులోనే హైయెస్ట్ సెల్లింగ్ బుక్గా ఇప్పటికి ఉందన్నమాట. నెంబర్ 2 RRR. ఈ మూవీ బడ్జెట్ 550 crores. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న మూవీ కాబట్టి అండ్ దట్ టు ఇండియన్ 2 big stars ని పెట్టుకొని తీస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీకి బడ్జెట్ పెట్టడంలో తప్పసలు లేదు. నెంబర్ 1 2.0. ఈ మూవీ బడ్జెట్ మోర్ దాన్ 550 crores. డైరెక్టెడ్ బై శంకర్. 2010లోనే రోబోకి 100 crores పెట్టి తీశారు. ఈ మూవీ మోర్ దాన్ 300 crores ని కలెక్ట్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.